దేవుడు కూడా మనకు కోరుకునేది ఏంటంటే మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటాడు. మనం ఫలించడానికి మొట్టమొదటి మనం ఏం చేయాలి, తర్వాత దేవుడు ఏం చేస్తాడనే ఈ రెండు విషయాలను మనం ధ్యానం చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నా యందు నిలిచిండి, మీ అందరూ నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచిండిన గాని తనంతట తాను ఎలాగో ఫలింపుదో అలాగే నా యందు నిలిచి ఉండిన గాని మీరు ఫలింపరు. చూడండి, స్పష్టంగా ఇక్కడ రాయబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ తీగ బహుగా ఫలించడానికి ఆ తీగలో ఉన్న పనికిరాని తీగను కట్ చేస్తాడంట. ఫస్ట్ ఏం చేస్తాడు అంటే, కొన్నిసార్లు మనం దేవుళ్ళు ఇంకా బలం ఎదగడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనలో పనికిరాని కట్ చేస్తాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే ఒక విషయం చెప్తానంటే, మీకు ప్రాణం ఉంది, కదా, మీకు వేలు కానీ కాలు కానీ కట్ అయింది అనుకో, పెయిన్ వస్తుందా రాదా, అంటే నొప్పి వస్తుందా రాదా, ఖచ్చితంగా వస్తుంది కదా. చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటారు. ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటారంటే మన బాడీకి ఏదైనా మంచిది కాదు అనుకుంటే దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది గడ్డలు వచ్చినప్పుడు అలా రకరకాలుగా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు నొప్పిగా ఉంటుందా, బాగుంటుందా? నొప్పిగానే ఉంటది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం శ్రమ శోధన అనిపించడానికి ప్రధానమైన ఇంకో కారణం ఏంటంటే, ఒకటి మనం చేసుకునేది, రెండో విషయం ఏంటో చెప్పనా, దేవుడు కావాలనే కొన్ని విషయాలను మనకు అనుమతిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఇంకా ఫలించడానికి, మన జీవితంలో మనం ఇంకా అభివృద్ధి చెందడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కొన్ని పరిస్థితులకు అనుమతిస్తాడు. ఎప్పుడైతే దేవుడు కొన్ని పరిస్థితులకు అనుమతిస్తాడో అప్పుడు ఆ పరిస్థితులు నీకు శోధనకరంగా కనపడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు శ్రమను అనుమతిస్తే నువ్వు శ్రమ పొందుతావు, కానీ దరిద్రాన్ని అనిపించవు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడి నుంచి శ్రమ అనిపించడం వేరు, దరిద్రాన్ని అనిపించడం వేరు. మీకు బాగా అర్థం ఒక విషయం చెప్తాను. యోసేపు శ్రమ పడ్డాడా లేడా? ఏమండి, యోసేపు శ్రమ పడలేదా? అన్నదమ్ముల చేత ఇంటి పోయి పడ్డాడు, అమ్మి పోయి పడ్డాడు, తర్వాత మానసిక ఐగుప్తు దేశానికి పోయాడు. ఎక్కడికి పోయినా యోసేపుకు దేవుడు తోడైండి ఆశీర్వదించాడా? యోసేపు దరిద్రాన్ని అనిపించాడా? చెప్పాలి. యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. రెండో విషయం ఏంటి చెప్పనా, పోతీఫరు భార్య చెరసాలలో ఏంచిన తర్వాత కూడా యోసేపు చెరసాలలో సైతము నాయకుడిగా ఉన్నాడు. అంతేనా? అక్కడ వాళ్ళు తిట్టారా? అంటే శ్రమలో సైతము యోసేపు జీవితంలో దరిద్రం ఉందా? ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, కొన్ని సందర్భాలు నీకు ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు అనుమతిస్తే శ్రమను పొందుతావు, కానీ దరిద్రాన్ని నువ్వు అనిపించావు. శ్రమను అనిపించినప్పుడు కొన్ని పాఠాలను నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈరోజు మన జీవితంలో మనం యథార్థంగా ఉన్నా, ఎందుకు మన జీవితంలో మనం సరిగ్గా సరియైన త్రోవలో దేవుడిని మనం వెంబడిస్తున్నాం, మనం శోధించబడుతున్నాము అంటే ఖచ్చితమైన కారణం ఏంటంటే దేవుడు మనలో పనికిరానివి కట్ చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు ఈరోజు కొంతమంది వ్యక్తులు మనకు దూరం అవుతున్నప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా, ఏంట్రా వీళ్ళు ఇట్ట అయిపోయారు, ఏంట్రా నాకు అందరు విరోధులయ్యారు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడే వాళ్ళతో ఉంటే నీకు నష్టం అని నీకు కట్ చేశాడు. ఏం చేశాడు? ఈరోజు చాలా మంది విచిత్ర మనుషులు కావాలి. మనుషులు దూరమైనప్పుడు, మనుషుల ఆలోచనలు తలపులు వేరైనప్పుడు ఈరోజు చాలా సార్లు బాధ అనిపించదా? అనిపించదా మీకు? అసలు కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి ఉండిపోయి చచ్చిపోతా ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని నీకు దూరం చేస్తున్నాడు అంటే, దేవుడు కొందరితో నిన్ను సపరేట్ గా తీసుకెళ్తున్నాడంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఫలించకుండా ఆ వేరులు నీలో ఉన్నాయి, నువ్వు ఫలించకుండా ఆ వేస్ట్ కొమ్మలు నీలో ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వేస్ట్ వేసి అంతా కత్తిరిస్తాడు. మీకు విషయం తెలుసా, నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమ అంటే లోకానుసారమైన ప్రేమ కాదు, దైవికంగా.
నన్ను ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నా వాక్యాన్ని ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా దగ్గరకు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళని తీసి పక్కన పడేసాడు. ఖచ్చితంగా నేను ఒక విషయాన్ని నమ్ముతా, దేవుడి చిత్తంలో ఎవరైతే నా ద్వారా దీవించబడాలి అని దేవుడు అనుకుంటాడో వాళ్ళనే నా దగ్గర తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడు నా నుంచి ఒకరిని దూరం చేశాడంటే అది నా మేలు కొరకే తప్ప కీడు కొరక ఎన్నడో కాదు. ఎందుకో తెలుసా? సహవాసం ఈరోజు మన జీవితంలో భయంకరమైన ప్రభావాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే మనం లోకానుసారమైన వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు ఆత్మీయతను మనం కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది, కోల్పోతాం కూడా. నేను అనుభవించి చెప్తున్నా, నీ స్వభావాన్ని నువ్వు కోల్పోయే విధానం ఉంది. ఖచ్చితంగా నేను మాట చెప్పినా, ఎక్కువ కోపిష్టుడితో సహవాసం చేసాం అనుకో, మనకు ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? ఆటోమేటిక్ గా కోపం వస్తుంది. మీరు సహవాసం చేయకూడదు కొంతమంది వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళలో తిండిపోతున్న సహవాసం చేయకూడదు. ఏ పోతులు సహవాసం చేయకూడదు? ఇప్పుడు ఒక విషయం చెప్పిన, తిండిపోతులు తాగుపోతులు దరిద్రులు అవుతారని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. దరిద్రులు ఎందుకు అవుతారు తెలుసా? తిండిపోతులు తాగుపోతులు తినటానికి తాగడానికి వ్యసనానికి అలవాటు, కొంతమంది తినటానికి కూడా అలవాటు పడిపోతారు. ఒక మాట చెప్తా వినండి, మనిషి బ్రతకడం కొరకు తినాలి, తినటం కోసం బతకూడదు. దేని కొరకు తినాలి? కొంతమంది ఈరోజు తినటం కోసమే బతుకుతారు చాలా మంది. మనిషి అపరిమితంగా మనిషికి అక్కర్లేనివి కూడా తినేస్తా ఉంటారు. అసలు ఎందుకు తింటావు అంటే అంతే, అరగంట కోసం తింటాడు, ఒకడైతే 10 నిమిషాల కోసం తింటాడు. ఎంత విచిత్రం! తిండిపోతున్న సహవాసం మనం, ఒకవేళ తిండిపోతున్న సహవాసం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా అట్లాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆ తిండిపోతు డబ్బు ఖచ్చితంగా మనిషిని దరిద్రుడు చేస్తుంది. నేను తింటా, రోజుకు 3 పూటలు మాత్రమే. పెట్టారని ఎక్కువ తిన్నాం, లేదంటే తక్కువ తిన్నాం. 3 పూటలు ఎంత కావాలో. కొంతమంది మేకల్లాగా తినేస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు దరిద్రులు అవుతారు. ఏమవుతారో ఖచ్చితంగా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, కొందరి సహవాసం మనకి దూరం అవుతుంది అంటే దేవుడు ఖచ్చితంగా నీకు వాళ్ళ దూరం చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఫలించడానికి అలా చేస్తున్నాడు. యోసేపు కనుక అన్నదమ్ముల్ని కుటుంబాన్ని విడిచిపెట్టి రాకపోతే యోసేపు ఆశీర్వదించబడేవాడా? అసలు ఇంకో విషయం చెప్పనా, యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. యథార్థవంతుడిగా ఉండి చెరసాల్లోకి పెట్టాడు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళకపోతే యోసేపు రాజు అయ్యేవాడా? ఖచ్చితంగా అయ్యేవాడు కాదు. ఎందుకు ఈ విషయం చెప్తా అంటే, చెరసాల్లోనే కళలకు బాగా చెప్పాడు. అలా చెప్పబట్టి రాజుకి లింక్ అయింది. అవునా కాదా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో నువ్వు ఒక శ్రమను అనుభవిస్తున్నావంటే ఆ శ్రమ నీ నాశనం కొరకు దేవుడు నీకు ఇవ్వట్లా. నేను చెబుతున్నా వినండి, నీ నాశనం కొరకు వచ్చే శ్రమలో దరిద్రం ఉంటది. దేవుడు ఇచ్చే శ్రమలో, దేవుడు అనుమతించే శ్రమలో అది శ్రమ కాదు. నేనేం చెప్తానంటే అది శిక్షణ అని చెప్తా. ఏంటది? శిక్షణ కూడా మనకి శిక్షలాగా కనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు నేను బాగా అర్థమైన ఒక విషయం చెప్తానండి, చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళడం అంటే బాగా ఇష్టమా? మారం చేస్తారా? ఒకడు వెళ్తాడు, అసలు ఒక్కొక్కడు అది పెద్ద పనిలే, గాలికి తిరగడానికి. అసలు ఆ గాలికి తిరగడానికి మరి కొంతమంది చదువు మీద దృష్టి లేక చాలా మంది ఏం చేస్తారు తెలుసా? చదువుకి వెళ్ళడం పెద్ద పని అనుకుంటారు. ఏమనుకుంటారు? కానీ ఒక మంచి ఉద్యోగం చేయాలంటే శిక్షణ చిన్నప్పటి నుంచి చదువుకుని పరీక్షలు రాసి పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇలా ఉపమెంట్ ఎక్కితేనాగా వచ్చేది ఆఖరికి ఉద్యోగం. అవునా కదా? అంటే ఈ రోజు నీ జీవితంలో దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నప్పుడు అది శిక్షగా ఎన్నడూ భావించొద్దు. ఒక భక్తుడు పాట రాశాడు, అంతా నా మేలుకే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నీ జీవితంలో దేవుడు కొన్ని పాఠాలు నీకు నేర్పించడానికి కొన్ని విధాలుగా, కొన్ని మార్గాలు గుండా, కొన్ని శ్రమలు గుండా ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఈరోజు చాలా మంది నా గురించి చెప్పే విషయం ఏంటంటే, ఇంత చిన్న వయసులోనే పెద్ద పండితుడిలో మాట్లాడుతూ అన్ని విషయాలు మాట్లాడుతూ ఎట్లాగంటే, నేను ఖచ్చితంగా చెప్తా ఎలా నేను మాట్లాడగలుగుతున్నాను, ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను చెప్పే ప్రతిదీ నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. నేను శ్రమను అనిపించి, దరిద్రాలను అనిపించి, కరువును అనిపించి, దేవునికి దూరం అయ్యి ఆ జీవితం ఎలా ఉందో తెలుసుకుని, ఆ జీవితం ఎవరు జీవించకూడదని, దేవుడి నుంచి ఎవరు కూడా ఆశీర్వాదాలు కోల్పోకూడదని నేను ఈరోజు మనందరికీ ప్రార్థిస్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నానంటే, ఖచ్చితంగా
మనలో పనికిరానివి చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని గ్రహించాలి. మొట్టమొదటి ఆయన తీసేస్తాడు. రెండోది ఏంటి తెలుసా? మనం కూడా తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? మనలో పనికిరాని పేరు ఎలా తీసుకోవాలి అంటే దేవుని నిలిచి ఉండడం వల్ల తీసుకోవాలి. దేవుళ్ళు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని పాటించాలి. దేన్ని పాటించాలి? ఖచ్చితంగా నీ అనుదిన జీవితంలో దేవుడి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి చెయ్యొద్దు అని నీతో మాట్లాడతారు కదా. అలా మాట్లాడినప్పుడు చేసే సందర్భాలు నీకు ఎదురవుతాయి. కూడని విషయాలు మాట్లాడే సందర్భం నీకు ఎదురైంది. ఆ సందర్భంలో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొడుకు సాక్షిగా నిలబడాలి. ఎలా నిలబడాలి? అసలు ఈ రోజు మనం అసలు విషయం చెప్పనా, మనకు ఆదివారం బుధవారం తప్ప లేదా శుక్రవారం తప్ప మిగతా సమయాల్లో దేవుడు అనే ప్రస్తావన రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడితో మనకు ఉండాల్సిన అనుభవం, దేవుడితో మనకు ఉండాల్సిన అనుసంధానమైన జీవితం కేవలం వారాలకు, రోజులకు, దినాలకు పరిమితి కాదు. దేవుడితో మనకు ఉండాల్సిన కనెక్షన్ అనుదినం ఉండాలి, అనుక్షణం ఉండాలి. దినము మన జీవితంలో దేవుణ్ణి ఖచ్చితంగా కలిగి ఉండాలి. మందిరంలోకి వచ్చి భక్తిగా ప్రార్థన చేసినంత మాత్రాన్ని మీరు క్రైస్తవులు అవరు. ఒకవేళ జనుల దృష్టిలో అవ్వచ్చు, చచ్చిపోతే తీసుకెళ్లి పెట్లో పడేసి బాధేస్తారు. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఉంటారు కాబట్టి. కానీ దేవుని దృష్టిలో మీరు క్రైస్తవులు అవరు. దేవుడి మిమ్మల్ని పరలోకాన్ని రానియడు. ఎందుకంటే ఈ జీవితంలో మనం యేసును పోలి నడుచుకోకపోతే, యేసు వలె మన జీవితంలో మన రూపాంతరం చెందకపోతే, ఆయన నిలిచి మనం బహుగా ఫలించకపోతే ఖచ్చితంగా మనం నరకాగ్ని గుండంలోకి ఖచ్చితంగా వెళ్తాం. అనుమానమే లేదు. ఎందుకో చెప్పనా? మత్తయి సువార్తలో 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు. నేనేం చెప్తున్నాను? బైబిల్ చెప్తున్నా. అంటే ఫలించని, అంటే మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు అంటే ఇక్కడ మన ఇంటి పక్కన ఉండే చెట్టు, మన ఇంటి వెనకాల ఉండే చెట్టు, మన ఇంటి పక్కన ఉండే చెట్టు కాదు. చెట్టు అంటే నువ్వు నేను. మన కళలో కూడా కొన్ని సందర్భాల చెట్లు వస్తాయి. ఏమొస్తాయి? కలర్లో చెట్టు వస్తే అర్థం ఏంటో తెలుసా? అది నువ్వే. ఎండిపోయిన చెట్టు వచ్చిందనుకో, నీ బ్రతుకాట్లు ఉందరా బాబు, సరి చేసుకోమని దేవుడు చూపిస్తున్నాడు. ఎండిపోయిన చెట్టు వస్తాయి. కొంతమంది విచిత్రమైన సంఘటన ఏంటంటే పైకి చాలా భక్తిగా ఉంటారు కానీ ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తారు. అసలు ఇక్కడ ఒక మాట రాసింది, మంచి ఫలాలు ఫలించని చెట్టు అని రాసింది. అసలు ఏ ఫలాలు ఫలించిన చెట్టు అయితే? అసలు ఫలాలు వేసిన చెట్టు అయితే? యేసు ప్రభు వారు ఒకసారి దారిలో నడుచుకుంటే అంతా ఆకలి కొని ఒక చెట్టు వైపు చూస్తాడు. చెట్టు వైపు చూస్తే ఆకులు మాత్రం చాలా దిట్టంగా ఉన్నాయి. కానీ సడన్ గా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా లేదు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అమ్మా, నువ్వు కాపుకాయనేనా? శపించాడు. అసలు నువ్వు ఎండిపోని. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభు గారు నీ దగ్గరకు వచ్చి నీ భక్తి జీవితాన్ని చూస్తే శపిస్తాడా, ఆశీర్వదిస్తాడా? ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు వీళ్ళని శపించాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి మనుషులు కోరుకుంటారు అలాగా. కానీ ఏసీ కోరుకునేది ఏంటి తెలుసా? మనం బహుగా ఫలించాలని కోరుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు మందిరానికి వచ్చి నామకాంత భక్తి చేస్తా, ప్రజల ఎదుట, సమాజం ఎదుట నీతిమంతుడిగా భక్తిపరుడిగా కనపరుచుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళావు. నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయింది. ఏమైతే అంటే స్వయం తృప్తి అన్నమాట. కొంతమంది అసలు వాళ్ళు చేసే భక్తికి వాళ్ళే ముడుచుకుంటారు. నేను ఇవాళ అంత ప్రార్థన చేశాను తెలుసా, నేను ఇవాళ అసలు అదే అసలు విచిత్రమైన సంఘటన చెప్పనా? మన భక్తిని చూసి ముడుచుకోవాల్సింది దేవుడు. ఎవరో మన భక్తిని చూసి మనం మూసుకోవడమో, మన భక్తిని చూసి పక్కోడు మూసుకోవడమో కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, నీ భక్తిని చూసి దేవుడు కనుక ముడుచుకోకపోతే నీ భక్తిని చూసి నువ్వు ముడుచుకున్నా కూడా వృధానే. అసలు ఏంటంటే మనం చేసే భక్తి, అసలు మీకు విషయం తెలుసా? అడవుల్లో కొండల్లో ఉంటారే, వాళ్ళ భక్తి చూస్తే అసలు ఏంటరా బాబు మేము చేసే భక్తి అనిపించింది నాకు. అసలు వాళ్ళ దగ్గర అసలు మనం ఎందుకు పనికిరామేమో అనిపించింది నాకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడిని అంతగా నమ్ముతున్నారు వాళ్ళు. ఇగో యేసు ప్రభువును ఇంకోసారి ప్రకటించామంటే మెడకాయ మీద తలకాయ ఉండదని వార్నింగ్లు ఇచ్చినా సరే,
ఈ రోజు మనం యేసుప్రభుని పెన్షన్ ఏమో అన్నారు అనుకో, అసలు విచిత్రమైన సంఘటన చెప్పనా, ఏందా పొద్దున ఒక ఆవిడ నేను ఆదివారం తెచ్చి రావట్లేదు అందంట మా అమ్మతో. సరే ఏమైనా పని ఉందా, ఊరు వెళ్తున్నా అని అడిగితే ఏముంది తెలుసా, గోంగూర పచ్చడి పట్టుకోవాలయ్యా, టైం కుదరదు అందుకే రావట్లేదు అన్నాడు. ఏమంది? సత్య పర్వం కదా, సత్య. నాకైతే పేక పట్టుకుని నరకం పడేమనిపించింది. ఎందుకంటే నరకం నా చేతిలో లేదు కదా, దేవుని చేతిలో ఉంది. అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం అసలు మనిషి చనిపోయినా ఎక్కింది. గోంగారు పచ్చడి పట్టుకోవడం చర్చి మానసిద్దా ఆదివారం. నాకు అధికారుల నుంచి నిత్య వరకు కాలిపోయి అసలు బీపీ లెగిసింది అనమాట. బీపీ లెగిన మనం ఏం చేస్తాం, చెప్పడం వరకు మన అర్థం కదా. అదే మా ఇంట్లో వాళ్ళు అయితే ఉతికి ఆరేసేవాడు, బయట వాళ్ళు కదా మనం ఏం అనకూడదుగా. అందుకనే మా ఇంటికి వచ్చింది అనమాట. ఇంటికి వచ్చితే ఏంటి మా అమ్మ సంగతులు అంటే, దేవుడి దేవాలు బాగానే ఉన్నానయ్యా దొరికింది నాకు అక్కడ. ఆహా దేవుడి దేవాలు బాగున్నావా, మరి ఎందుకు మా అమ్మ దేవుడిని మర్చిపోతున్నావు, అందుకే ఆదివారం చర్చి మానేస్తాను అన్నావంట అన్న. తెలిసిపోయిందా బాబు నీకు అన్న. అసలు ఏమన్నా నీకు ఆలోచన ఉందమ్మా, దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీకు ఆరోగ్యం ఉందని ఈ రోజు మందిరం మానేసి పచ్చడి, అసలు ఎంత కావుడి అండి, పచ్చడి పట్టుకోవడానికి చర్చి మానేడు ఏంటండి. అసలు పచ్చడి పట్టుకోవడానికి, ఏదో పచ్చడి పట్టుకోవడానికి అంటే పచ్చడి ముఖ్యమా దేవుడు ముఖ్యమా? ఈరోజు చాలా మంది సోకులు చేసుకుంటా కూర్చుంటారు ఆదివారం వస్తే. అంటే సోకులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా? సోకులే ముఖ్యం. అసలు మా అమ్మ అంటాక ఇటువరకు ఇప్పుడు దేవుడి దేవాలు మారుమోసి పోయింది మా అమ్మ. తిట్టగా చానాళ్ళ తర్వాత మారుమోసి పోయింది మా అమ్మ. ఇంచుమించు 3 సంవత్సరాలు చర్చి టైం అయిపోతుంటే అంట్లో ముందు వేసుకుని తవ్వుతా కూర్చునేది. నాకేమో బీపీ రగులుతా ఉండేది. ఒకసారి వదిలేసి కూడా వచ్చేసేది. ఎందుకు ఈ విషయం ఏమిటంటే బుద్ధి జ్ఞానం కూడా చాలా మందికి. అసలు దేవుడు ముఖ్యమై పనికి మాలే ముఖ్యమండి. అసలు కొంతమంది పనికి మాలే ముఖ్యం, కొంతమంది ఇల్లు ఉడుచుకోవడం, వాకిలు ఉడుచుకోవడం, బట్టలు. అసలు దేవుడిని ఎంత చీప్ చేశాడు చూడండి. ఇంకా అసలు దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు చెప్పండి. క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని వ్యక్తుల జీవితాలు ఈ రోజు బైబిల్లో మనం చూస్తా, పచ్చళ్ళ కోసం, బట్టల కోసం, సోకుల కోసం, సంతోషాల కోసం, టీవీ సీరియల్ కోసం దేవుణ్ణి వెనకెత్తే అసలు ఫలితం ఏముందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు బహుగా ఫలించాలంటే మీలో పనికి రాని పనికి మాలి ఎన్ని తీసి పక్కన పడేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రాణమా దేవుడా, ఈ పరిశుద్ధులా దేవుడా, లోకమా దేవుడా, ఇవన్నీ వస్తే మనం చెప్పాల్సింది ఎవరినే. నేను మాట చెప్తా వినండి. రజనమ్మ పేక మీద కత్తి పెట్టి యేసు ప్రభు దేవుడు అంటే చంపేస్తాను అన్నారంట. ఏం చెప్తా, అయ్యా దేవుడు కాదు దేవుడు కాదండ. మీకు విషయం తెలుసా, చిన్న మాటల కోసమే అప్పట్లో ఆది సంఘాన్ని యేసు దేవుడు కాదు అనే ఒక మాట చెప్పంటే వదిలేస్తానని చెప్పేసిన చంటి పిల్లలను సైతం, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యేసే మా దేవుడు అని ప్రకటించేవాళ్ళం. అందుకే అప్పట్లో అంత భక్తి జీవితాలు జరిగినాయి. అందుకే అప్పట్లో అంత ఉద్యమం వచ్చింది. పట్టణాలు, దేశాలు కదిలించబడినాయి. ఈ రోజు దేశాలు కాదు కదా, కనీసం నెత్తి మీద నింటికి కూడా కదలట్లా. మన దేవుడు శక్తివంతుడేయండి, మన దేవుడు బల పరాక్రమం కలిగిన వాడేయండి. ఈ రోజు ఎందుకు ఆయన శక్తి లోకానికి మనం కనపరచలేకపోతున్నామంటే సిగ్గుచేటనే విషయం ఏంటి తెలుసా, ఆయన కన్నా ఎక్కువ లోకానుసారమైన వాటి కోసం ప్రాముఖ్యత ఇవ్వడం. అసలు ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు బహుగా ఫలించాలంటే ముందు పనికి మాటలకి అవకాశం ఇవ్వడం మానేయండి. ఏం మానేయాలి? దేవుని కన్నా ప్రాముఖ్యమైనది ఏది లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి ఆదివారం నేను ఇప్పుడు కాదులే విశ్వాసంగా ఉన్నప్పుడు మొట్టమొదటి చర్చికి వెళ్ళిపోయేవాడిని, ఊడ్చేవాడిని, షాపులు వేసేవాడిని, కుర్చీలు వేసేవాడిని. మీకు ఇంకో విషయం తెలుసా, నేను కనుక పొరపాటున ఖాళీగా ఉంటే చర్చి చుట్టూ గట్టి చెక్కడము, చర్చి చుట్టూ మట్టి సరి చేయడం, చర్చికి రంగులు వేయడం చేసేవాడిని. ఎవరు చెప్పేవాడు కదా నాకు. అంటే నేను గొప్ప కోసం ఈ విషయం చెప్పట్లా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడికి మనం ప్రాముఖ్యత ఇచ్చిన రోజున ఖచ్చితంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఈ రోజు దేవుడి చేత మనం దీవించబడలేకపోతున్నాం కారణం దేవుడికి మనం ఏమివ్వకపోవడం, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే బహుగా ఫలించినట్లు పనికిరాని కట్ చేస్తానంటున్నాడు. తర్వాత ద్రాక్ష వదిలి నేను తీగలు మీరు
ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అంటే ఆయనకి వేరుగా ఉంటే మీరేమి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, దేవుడికి దగ్గరగా ఉంటే మనం ఏం చేయలేం, మందిరానికి వెళ్తే ఏం చేయలేం, దేవుడికి సమీపంగా ఉంటే అసలు మా వల్ల ఏమీ కాదు అనుకుంటారు. కానీ ఒక విషయం చెప్పనా, ఆయనకి వేరుగా ఉంటే అసలు ఏది చేయలేదు. ఇంకో మాట చెప్తా వినండి, ఒకడు ఈ లోకానంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని బాగొట్టుకునే ఏదైనా ఉపయోగం ఉందా? నేను చాలా మందిని చూశాను ఈ లోకంలో, పచ్చడి మెతుకులు తిని సరిగ్గా తినకుండా డబ్బులు దాచి మూట కట్టి వయసులో ఉండగా చేశారు. కానీ అనుభవించే సమయం వచ్చేసరికి ఒక 50-60 వచ్చేసరికి ఆ కూర్చుని తినొచ్చు అంటే సమయానికి తప్ప చచ్చిపోతారు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా నడుకంతే చచ్చిపోతే ఆడికి వెళ్తాయా? మహా అయితే ఏం చేస్తారు, ఏడుస్తారు, తగలేస్తారు. దినం రోజు మామూలుగా ఉన్నవాడైతే 50 మాసం మొక్కలు వెళ్తాడు, లేనివాడైతే చికెన్ పెడతాడు, అంతకంటే ఏముండదు. ఒక 10 రోజులు ఏడుస్తారు, తర్వాత ఏముండదు. ఎవరి జీవితాలు అలాగే. అరే అంత దారుణమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవాటి కోసం ప్రయాసన పడే ప్రతి ఒక్కడంతే. ఎందుకంటే యేసయ్య స్పష్టంగా చెప్తాడు, ఆయన నిమిత్తం ఒక దాన్ని కనుక మనం విడిచిపెడితే ఆ విడిచిపెట్టిన దాని ప్రతిఫలాన్ని మనం భూమి మీద ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, అనుభవిస్తాం అంతే. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన. అరే ఒక మనిషిని నమ్ముకున్న వ్యక్తి మనిషిని మోసం చేయకపోతే, ఒక మనిషిని నమ్ముకున్న వ్యక్తిని మనిషి అన్యాయంగా విడిచిపెట్టకపోతే, ఖచ్చితంగా మనుషుల కంటే శ్రేష్ఠుడైన దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఖచ్చితంగా విడిచిపెట్టడు. కానీ ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మనం ఆయనలో నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఏం కోరుకుంటున్నాడు? అసలు ఎంత విచిత్రమైన సంగతి చూడండి, ఆయన మనల్ని చేతి చేయండి లేకపోతే పోండి అని అనుకో, మీరు నిలిచి ఉంటే అని ఆయన కోరుకుంటూ ఆయన ఏమన్నా తెలుసా, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఎదగడానికి, మీరు అభివృద్ధి చెందడానికి శక్తిని నేను ఇస్తానని చెప్తున్నాడు. ఎవరిస్తారు? బాగా అర్థమైన విషయం చెప్తాను. ఇప్పుడు ఒక దోసకాయ చెట్టు ఉంది అనుకోండి, అంటే మీకు ద్రాక్ష తీగలను చూసి ఉండరు కదా, అందుకే దోసకాయ చెట్టు అందరూ చూశారు కదా. దోసకాయ చెట్టుకి ఫస్ట్ ఏం వస్తుంది? తీగ వస్తాయి, ఆకులు వస్తాయి. ఆ తీగలు పెరిగి ఆ తీగకి మళ్ళీ తీగలు వస్తాయి. తీగలు వస్తే ఆ తీగని పువ్వు వచ్చి కాయలు కాస్తాయి. ఇప్పుడు ఆ విత్తనం ఫస్ట్ మొక్క అయింది చిన్నది, తర్వాత పెద్ద పొద అయింది. కాయలు కాసే దేనికి చెప్పండి? తీగలకి. ఈ కాయలు కాసే శక్తినిచ్చేది ఏంటిది? వేరులో నుంచి బలాన్ని తీసుకుని ఈ యొక్క కాండం వాటికి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు కాయాల్సింది ఎవరు? కాయాల్సింది దేవుడా? కాయాల్సింది దేవుడు కాదు, కాయాల్సింది తీగలు. కానీ దాని బలాన్ని ఇచ్చేది ఎవరు? కాండం. అలాగే ద్రాక్ష వల్ల ఆయనతో మీరుంటే మీరు నిలబడడానికి, మీరు జయించడానికి సామర్థ్యాన్ని ఆయనే మీకు ఇస్తారు. ఎవరిస్తారు? ఆయన మీకు సామర్థ్యాన్ని ఇస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితంలో ఫలించగలరు. మీరు మీ జీవితంలో ఫలించగలరు, మీరు మీ కుటుంబంలో ఫలించగలరు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఫలించగలరు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నీ జీవితంలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు శ్రమను అనిపించడానికి కూడా కారణం దేవుడు మనకి పాఠాలు నేర్పించడం అని చెప్పారు కదా. దానిని కొంచెం బలపరచడానికి కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని నిర్మూలము చేయ రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప బాణం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులతో నీళ్లతోనూ పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ ఏం చెప్తానంటే, అయ్యా మేము ఎన్నో అనిపించాం, కష్టాలు, బాధలు, సమస్యలు, మా మీద ఎన్నో భారాలు పెట్టావు, అయినా కూడా నువ్వు మమ్మల్ని ఎక్కడ నడిపించావు తెలుసా? సమృద్ధి గల చోటకి నడిపించావు. ఆ పైన ఇంకో మాట రాసింది, వెండిని నిర్మలం చేయనట్లు, అంటే వెండిని పరిశుద్ధపరిచినట్లు మమ్మల్ని ఏం చేసావు? వెండిని మనం
పరిశుద్ధపరచాలంటే అగ్నిలో వేయాలి. నీ జీవితంలో నీకు శోధనలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? కొన్నిసార్లు లోకానుసారంగా కానీ వ్యక్తులతో కానీ మనకు శ్రమ కలుగుతుంది అంటే, లేదా మనం శోధించబడుతున్నామంటే దాంట్లో దేవుని చిత్తం మనం ఆలోచించాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది సొంత ఉద్దేశాలే ఎరిగే వారికి ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడి కంటే ఒక ఉద్దేశం ఉంది మన పట్ల, మన జీవితం పట్ల ఉంది, మన కుటుంబం పట్ల ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వచ్చాడు అనుకోండి, పెళ్లి చేసుకున్న వాడికి బాధ్యత ఉందా ఉండదా? పెళ్లి చేసుకున్న వాడికి ఎంత బాధ్యత ఉంటే కన్న తల్లిదండ్రులకు పిల్లల పట్ల బాధ్యత ఉందా లేదా? పిల్లల పట్ల తల్లిదండ్రులకి అంత బాధ్యత ఉంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి బాధ్యత భారాలు లేవా? అసలు ఎంత విచిత్రమో! కొంతమంది ఏం ఏడుస్తారో వాళ్ళ ఇప్పుడు కాదు, జరగబోయే విషయాలు తెలుసుకుని ఏడుస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను చేసిన దేవునికి బాధ్యత ఉంది. నువ్వు జీవితంలో చెడును అనిపిస్తున్నా, నీ జీవితంలో కీడును అనిపిస్తున్నా, నువ్వు జీవితంలో మంచిని అనిపిస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకో, దైవ చిత్తం ఏదో ఉంది అది నేర్చుకున్నట్లు దేవుని దగ్గర సాధన చేయాలి. ఏం చేయాలి అంటే, ఒకవేళ నువ్వు శ్రమ అనిపిస్తున్నావు అనుకో, ప్రభా ఎందుకు ఈ శ్రమ అనుభవించావు, దీన్ని బట్టి నేను ఏం నేర్చుకోవాలనే ఆలోచన చేయాలి. ఏం చేయాలి? అలా ఆలోచన చేసినప్పుడు, అలా దైవ చిత్తాన్ని వెతికినప్పుడు, ఒకవేళ మనలో పనికిరాని విషయాలు ఏదైనా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తే వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, హృదయం ద్వారా మాట్లాడొచ్చు, పరిస్థితుల ద్వారా మాట్లాడొచ్చు, ఎదుటి వ్యక్తుల ద్వారా మాట్లాడొచ్చు. అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నేను ఒక విషయం చెప్పాను కదా వాక్యంలో, ఏం చెప్పాను అసలు నేను గుర్తుందా? ఏమో మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే ఈ మాట చెప్పి ముగిస్తా. ఏం చెప్పాను తెలుసా? ఒక భక్తి లేనోడు భక్తిపరుడిగా మార్చబడటానికి కానీ, ఒక భక్తిపరుడు భక్తిహీనుడిగా మార్చబడటానికి కానీ ఒకే ఒక్కటి, అదేంటంటే దిద్దుకునే మనస్తత్వం లేకపోవడం, దిద్దుకునే మనస్తత్వం ఉండడం. అర్థమైందా? భక్తిహీనుడు భక్తిపరుడిగా మార్చబడాలంటే దిద్దుకునే మనసు ఉంటే ఖచ్చితంగా మార్చబడతాడు. భక్తిపరుడు భక్తిహీనుడు అయిపోవాలంటే అసలు అటు సరి చేసుకునే మనసు లేకపోతే ఆటోమేటిక్ గానే అటు దళిత అయిపోతుంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు సరి చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకవేళ నీలో ఉన్న లోపాలు చెబుతాం అనుకో, ఆ చెప్పేవాడు ఏం పరిశుద్ధుడే ఏంటి, వాడేం మనిషి కాదా ఏంటి, వాడు అట్టండు వాడు ఇట్టండు అని చెప్పకూడదు. నీలో నిజంగా లోపం ఉంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళ లోపం ఉంటే దేవుడు చూసుకుంటాడు. కానీ నీలో లోపం ఉంది అని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా మార్చుకోవాలి. అర్థమైంది నేను చెప్పేది? ఒకటి, నువ్వు ఫలించాలంటే ఆయన నీలో ఉన్న పనికిరాని కట్ చేస్తాడు. అంటే పరిస్థితుల ద్వారా నీకు శోధన అనుమతిస్తాడు. అలా అనుమతించినప్పుడు ఎందుకు అనుమతించాడో నువ్వు ఏది మార్చుకోవాలో పరిశీలన చేసుకో. రెండో విషయం, నీకు ఒకవేళ నేను చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని నీకు తెలిస్తే అది మార్చుకో. మూడోది ఏంటంటే, ఆయనలో నిలిచి ఉండు, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. అర్థమైంది నేను చెప్పే వాక్యం?